హాయ్ అండి, వెల్కమ్ టు మీ టైలర్ అన్నయ్య. ఈ రోజు వచ్చేసి బ్లౌజ్ సైజు, నడుము సైజు 34. తర్వాత వచ్చేసి ఇది ప్రిన్స్ కట్. ఫ్రంట్ ఓపెన్ కానీ బ్యాక్ ఓపెన్ కానీ లేకుండా సైడ్ జిబ్బు మాత్రమే మనని కస్టమర్ అడిగారు. ఆ విధంగా ఎలా కట్ చేసుకోవాలనేది మీకు ఈ రోజు ఈ వీడియోలో అర్థమయ్యేటట్టు ప్రతిదీ మీకు చెప్తాను, చూడండి. ముందుగా ఇలాంటి స్కేలు తీసుకొని స్ట్రేట్ లైన్ అనేది ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. తర్వాత వచ్చేసి ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం అని చెప్పి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా మళ్ళీ వేయండి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు వచ్చేసి మనకి 14.5 అంటే మనం ఎక్కడైతే హాఫ్ ఇంచ్ వదిలేసుకున్నామో అక్కడ నుంచి 14.5 అనేది ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఖర్చు అనేది వేసుకోవాలి. ఇలా డైరెక్ట్ కూడా 15 ఇంచులు అనేది మార్కింగ్ వేసుకోవచ్చు. మనం 15.5 ఇంచెస్ డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కూడా ఒక మార్కింగ్. ఇప్పుడు నేను నడుము ఎంత ఉంది? 34 కదా. 34 మనకు అర్థం కాకపోతే టేప్ ని ఇలాగా సగంగా చేసి చూసుకుంటే మనకి ఇక్కడ ఎంత వచ్చింది? 17 ఇంచులు వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ ఎంత పెట్టాలి? మళ్ళీ 17లో సగం 8.5 వచ్చింది. 8.5 దగ్గర మనం ఒక మార్కింగ్ అనేది బ్యాక్ డాట్ కోసం అని చెప్పేసి 1 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసం 1/2 అనేది మనం తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ చూద్దాం. షోల్డర్ ఇక్కడ నుండి ఇక్కడికి 5.5 ఇంచులు అనేది తీసుకోవాలి. మనకి చంక రౌండ్ కోసం అని చెప్పేసి 6 ఇంచులు అనేది ఇలాగా ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ స్ట్రేట్ లైన్ అనేది ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకున్నాము, ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకున్నాము. మనకు ఆర్మ్ హోల్ ఎంత ఉంది మనకి? తర్వాత వచ్చేసి చెస్ట్, అప్పర్ చెస్ట్ 38 ఇంచులు ఉంది. 38 ఇంచులు కూడా మనకు అర్థం కాకపోతే ఈ విధంగా ఒకసారి చూసుకోవాలి. 38లో సగం 19 వచ్చింది. 19లో సగం 9.5 వచ్చింది. 9.5 దగ్గర మనం అనేది ఒక మార్కింగ్ అనేది వేసుకుందాం. ఇప్పుడు ఇలాగా చంక రౌండ్ కోసం ఒక లైన్ అనేది వేస్తుంది. ఇప్పుడు ఆర్మ్ హోల్ కరెక్ట్ గా ఉందా లేదా అనేది కూడా మనం ఈ విధంగా చెక్ చేసుకుందాం. మనకి కరెక్ట్ గా వచ్చింది. ఇప్పుడు భుజాలు జారకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఇక్కడ నుండి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచు, ఇక్కడ ఒక హాఫ్ ఇంచు అనేది ఇలా పెంచుకుంటే భుజాలు జారకుండా ఉండడానికి మనకి అవకాశం బాగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచులు తీసుకున్నాను నేను. ఇక్కడ మనకి ఎంత వస్తుంది? అప్పుడు 2.5 మిగులుతుంది. ఇక్కడ కూడా మనం 2 అనేది మార్కింగ్ తీసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాం. ఇప్పుడు నెక్ డీప్ కోసం అని చెప్పేసి మనం ఈ విధంగా కూడా మార్కింగ్ తీసుకోవచ్చు. నాకు కస్టమర్ డైరెక్ట్ గా చెప్పారు 4.5 ఇంచులు కింద వెనక భాగం ఉండాలి అని చెప్పేసి, అందుకని చెప్పేసి నేను 4.5 దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు, టోటల్ 5 ఇంచులు అనేది ఇక్కడ మనం మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకి ఎంత కావాలి? ఇక్కడ మనకి ఎంత వచ్చింది? 2.5. నేను ఇక్కడ 3 తీసుకుంటున్నాను. హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది వేసుకోండి. బ్యాక్ పార్ట్ అనేది మనకి పర్ఫెక్ట్ గా వచ్చింది. ఆర్మ్ హోల్ కూడా మనకి ఎంత కావాలన్నాము? 17 ఇంచులు ఆర్మ్ హోల్ కావాలి. చూసారు కదా, 8.5 ఇంచులు. 8.5 ఇంచులు అంటే 8.5 దగ్గర నుంచి ఇలా చూసుకుంటే 17 ఇంచులు వస్తుంది. ఇక్కడ కూడా మనకి ఎంత వచ్చింది? 1.5 ఇంచులు అనేది మనకు మార్కింగ్ వచ్చింది. చూసారు కదా, ఇక్కడ కూడా 1.5 ఇంచులు అనేది మనం మార్కింగ్ వేసుకున్నాం. ఇక్కడ అప్పర్ చెస్ట్ వచ్చేసి 9.5, ఇక్కడ నడుము వచ్చేసి 34, ఇక్కడ వచ్చేసి మనకి 2.5, ఇక్కడ 3 ఇంచులు. ఈ విధంగా మనం మార్కింగ్ అనేది వేసుకున్నాం. ఇక్కడ మనకి
1:30. ఈ విధంగా మనం అనేది మార్కింగ్ అనేది తీసుకున్నాం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే అడగండి, నేను చెప్తాను. కామెంట్ చేయండి. నా వీడియోలు చూడండి. కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అర్థం కాకపోతే అడగండి, చెప్తాను నేను. ఈ విధంగా మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఒక కాట్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ డాట్ కోసం అని చెప్పేసి మనం ఈ విధంగా తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 4 ఇంచులు మార్కింగ్ అనేది మనం వేసుకోవాలి. ఇప్పుడు ఆపోజిట్ కూడా రావడానికి మనం ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకున్నాము, హ్యాండ్స్ తీసుకున్నాము. మళ్ళీ ఇలాంటి స్కేల్ తీసుకోండి. ఇలాగా ఒక లైన్ అనేది స్ట్రేట్ లైన్ కోసం డ్రా చేసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం అని చెప్పేసి తీసుకుందాము. మనకి హ్యాండ్స్ పొడవు ఎంత కావాలి? 10 ఇంచులు కావాలి. హ్యాండ్స్ పొడవు ఎక్కడైతే మనం 1/2 ఇంచు వదిలేసుకున్నామో ఇక్కడ నుంచి మనం 10 ఇంచులు అనేది ఇలాగా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ ఖర్చు కోసం అని చెప్పేసి మళ్ళీ ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా తీసుకోండి. ఈ విధంగా మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ చంక రౌండ్ కోసం అని చెప్పేసి 3:15 అనేది మార్కింగ్ వేసుకుంటున్నాను. ఎల్బో హ్యాండ్స్ ప్లస్ చంక రౌండ్ కూడా 17 ఇంచులు ఉంది కాబట్టి నేను 3:15 అనేది తీసుకున్నాను. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మనం ఒక మార్కింగ్ అనేది 8:30 దగ్గర వేసుకోవాలి. 8:30 అంటే చంక రౌండ్ మొత్తం 17 ఇంచులు వచ్చింది కదా, ఆ విధంగా మనం చూసుకొని మార్కింగ్ వేసుకోవాలి. డైరెక్ట్ గా మార్కింగ్ వేసుకోండి, ఎలాంటి కన్ఫ్యూజ్ అవసరం లేదు, మీకు వచ్చేస్తుంది. చూడండి, వీడియోని చూడండి, వీడియో చూస్తే అర్థమైపోతుంది. ఇక్కడ వచ్చేసి మనకు హ్యాండ్ లూజ్ వచ్చేసి 12 ఇంచులు. 12 ఇంచులు అంటే మనకి 6 ఇంచులు, అందులో సగము. ఇక్కడ నుంచి లైన్ అనేది డ్రా చేయండి. ఇప్పుడు మనకి ఇక్కడ పావు తక్కువ 2, ఇక్కడ కూడా పావు తక్కువ 2 అనేది తీసుకొని ఈ విధంగా మనకి ఒక మార్కింగ్ అనేది వేసుకోండి. ఇప్పుడు రౌండ్ కోసం, శంఖ రౌండ్ కోసం మార్కింగ్ అనేది ఈ విధంగా వేయండి. నేను కటింగ్ చేసుకుంటున్నాను, చూడండి ఒకసారి. న్యాచురల్ గా నేను చేసే కటింగ్ మాత్రమే పెడతానండి. వీడియో కోసం ప్రత్యేకంగా వేరేగా తీసుకొచ్చి నేనైతే కటింగ్ చేసి చూపించాను. నా దగ్గరకు వచ్చిన కస్టమర్ బ్లౌజులే నేను మీకు కటింగ్ ఎలా చేయాలనేది నేను చేస్తూ ఒక వీడియో తీస్తూ అది అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ ఎడిటింగ్ చేసే వాళ్ళు కానీ ఎవరు లేరు, మొత్తం టోటల్ గా నేనే చేసుకోవాలి. దీనికంటూ సపరేట్ ఇంకా ఆపరేటింగ్ ఏం లేదు. ఇందులో ఏదన్నా మిస్టేక్ ఉన్నా మీరు అడగండి, పర్వాలేదు, నేను అర్థమయ్యేటట్టు చెప్తాను. చూడండి, ఇక్కడ నుంచి మనకి ఒక 1 ఇంచ్ వదిలేసుకొని ఈ విధంగా చంక రౌండ్ కి కటింగ్ అనేది చేసుకోండి. చూడండి, ఇలాగా నీట్ గా ఇలా తీసేయండి. చూసారు కదా, ఇక్కడ కాట్ అనేది పెట్టుకోండి. ఫ్రంట్ అని తెలియడం కోసం ఇక్కడ ఒక కాట్. ఇప్పుడు సమానంగా మనం అనేది ఇక్కడ ఈ ఎక్స్ట్రా ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా ఇలాగా తీసేయండి. ఇక్కడ కరెక్ట్ గా కలిసేలాగా కటింగ్ అనేది చేసుకోవాలండి. అప్పుడే మనకి చంకలోని 4 పార్ట్స్ కూడా ఎలాంటి ఎక్కువ తక్కువ రాకుండా సమానంగా కలుస్తుందండి. అది చంకలోని మీకు ముందు వీడియోలో నీకు అర్థమయ్యేటట్టు చెప్తాను, చూడండి ఒకసారి. నేను ఇందులో మీకు
హాఫ్ ఇంచ్ తీయడం చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడు చెప్తున్నాను చూడండి. ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది తీసేయాలి. మనం ముందుగానే చెప్పుకున్నాం కదా, ఇది ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఓపెన్ లేదు, డైరెక్ట్ సైడ్ ఓపెన్ మాత్రమే ఉంటుంది. అందుకని చెప్పేసి ఈ విధంగా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వేసుకోండి. ఇలా కూడా ఒక మార్కింగ్ వేయండి. ఇలా ఒక మార్కింగ్. ఇక్కడ వచ్చేసి మనకి 1.5 ఇంచ్ ఉండేలాగా చూసుకోండి. అంటే ఇది టోటల్ గా 1.5 ఇంచే ఉంది. నేను ఎప్పుడైనా ఈ స్కేల్ ను పెట్టుకుంటానండి, ఎందుకంటే ఇది 1.5 ఇంచ్ కరెక్ట్ గా ఉంటుంది. అందుకని చెప్పేసి ఈ స్కేల్ ను ఉపయోగిస్తాను నేను ఎప్పుడైనా. చూడండి 1.5 ఇంచ్ కరెక్ట్ గా ఉంటది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చిన్న మార్కింగ్ అనేది వేసుకుంటాను. ఎందుకు వేసుకుంటాను అంటే ఇక్కడ వచ్చేసి స్ట్రేట్ లైన్ కోసం అనేది నేను వేసుకోవడం జరుగుతుంది. నాకు ఏదైనా కరెక్ట్ గా ఉండాలండి, అందుకని చెప్పేసి నేను ఈ విధంగానే చేస్తాను ఏది చేసినా. ఇలాగా ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాం. ఇలా కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాం. బ్యాక్ పార్ట్ తో మనకు వచ్చేసి 8 ఇంచులు తీసుకోవాలి. 8 ఇంచులు అడిగారు, 8 ఇంచులు అనేది తీసుకుందాం. ఇక్కడ మనకి 2.5 కదా, ఇక్కడ వచ్చేసి 1/3 అనేది తీసుకున్నాను. మరీ హెవీగా డీప్ అయితే కూడా బాగోదు కదండి, అందుకని చెప్పేసి నేను 1/3 తీసుకున్నాను. ఇలాగా చిన్న రౌండ్ అనేది షేప్ చేసుకున్నాను. ఇక్కడ ఇలాగ ఒక 1/2 ఇంచుతోని ఇలాగా ఒక మార్కింగ్ అనేది కలుపుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకి ఎంత ఉంది నడుము, 34 నడుము కాబట్టి నేను ఇక్కడ 3.5 అనేది తీసుకున్నాను. ఇక్కడ నుంచి 3 ఇంచులు ఎక్స్ట్రాగా తీసుకున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకున్నాను. ఓకే, ఇవన్నీ ఎందుకు అనేది మీకు అర్థమవుతుంది చూడండి. ఇలాగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఒక 1 ఇంచు 3/4 ఇంచు పైకి ఉండేలాగా తీసుకోండి. తర్వాత మనకి ఇక్కడ ఎంత వచ్చింది, 3.5 వచ్చింది. అంటే ఇది హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం మనం వదిలేసుకున్నాం. ఇక్కడ మనకి 3.5 వచ్చింది. 3.5 ఇలా తీసుకోండి. మనకి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలిపెట్టి మనకి ఎంత కావాలి, నడుము 34 నడుము కావాలి. 34 నడుము కావాలి అంటే ఇక్కడ నుంచి మనం హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా, ఈ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి ఇలాగా ఒక మార్కింగ్ అనేది వేసుకోండి. ఇక్కడ కూడా 1 ఇంచు ఈ ప్రిన్స్ కట్ కోసం అని చెప్పేసి మనం ఇక్కడ 1 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు అనేది ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ నుంచి తక్కువ 3 అనేది 1/2 అనేది కామన్ గా మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు తీసుకుంటున్నాం. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ 1/2 తీసుకున్నాము, ఇక్కడ 1/2 తీసుకున్నాము. ఇప్పుడు మనకి చెస్ట్ పాయింట్ ఎంత ఉంది, 10.5 ఉంది. 10.5 దగ్గర మనం ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాం. ఇక్కడ నుంచి చూసుకుంటే ఎంత వచ్చింది, మీకు ప్రతి వీడియోలో నేను ఒకటే చెప్తున్నా, 5, 5.5, 5.5 మనం ఇక్కడ నుంచి మార్కింగ్ చేసుకుంటే చెస్ట్ పాయింట్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. చెస్ట్ పాయింట్ అనేది మనం కొంతమంది తీసుకుంటాము, కొంతమంది తీసుకోము. అంటే ఒకవేళ మర్చిపోయి మనం తీసుకోకపోయినా సరే కింద నుంచి ప్రిన్స్ కట్ కి 5.5, 5.5 ఆ విధంగా పెట్టుకుంటే చెస్ట్ పాయింట్ అనేది కరెక్ట్ గా వస్తుంది చూసుకోండి. ఇక్కడ మనం ఎంత పెట్టాము, ఇక్కడ మనం 3.5 పెట్టాము. ఇక్కడ వచ్చేసి 4 అనేది తీసుకుంటాను. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ అనేది డ్రా చేస్తాను. ఇప్పుడు ఈ విధంగా చూడండి, ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా ఒక లైన్. ఇప్పుడు ఇక్కడ ఇది కరెక్ట్ గా ఉందా లేదా ఫ్రంట్ పార్ట్ అనేది మనకి ఎలా తెలియాలి, చూద్దాం ఒకసారి. కరెక్ట్ గా వచ్చిందా రాలేదా అనేది ఈ మార్కింగ్ ఏదైతే ఎక్స్ట్రా 1 ఇంచ్ మార్కింగ్ తీసుకున్నామో ఇక్కడ నుండి
ఇక్కడ మనం నడుం భాగం కోసం అని చెప్పేసి పెట్టుకున్నాం కదా, అక్కడి వరకు ఒక్కసారి ఈ విధంగా పెట్టుకుంటే మనకి, చూసారు కదా ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ విధంగా చూసుకుంటే ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఖర్చు అనేది ఒక 1/2 ఇంచు 1 ఇంచు ఎప్పుడైతే మనకు ఎక్స్ట్రా వస్తుందో దాన్ని మనకు పర్ఫెక్ట్ గా వచ్చినట్టే. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఈ 1/2 ఇంచు తర్వాత మనం మార్కింగ్ లో కటింగ్ చేసుకుందాం. ఇక్కడ ఎక్కువ వచ్చింది కదా అంటే ఎందుకు ఎక్కువ వచ్చింది అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనకి ప్రిన్స్ కట్ మార్కింగ్ అనేది వేసుకుందాం. ఇప్పుడు కట్ చేసుకుందాం ఒకసారి. ఈ విధంగా మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ కూడా మనం ఈ విధంగా తీసేయాలి. ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ పాయింట్ కూడా ఇలాగా తీసుకోవాలి. ఇక్కడ ఏదైతే ఉందో కొంచెం రౌండ్ తీసుకుంటే నీట్ గా ఉంటది. ఇప్పుడు మనకి ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ట్రాగా ఉంది. ఎక్స్ట్రా కూడా మనం ఈ విధంగా తీసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలాగా సమానంగా తీసేయాలి. ఇప్పుడు ఇక్కడ ఒక కార్డ్ పెట్టుకుందాం. ఈ విధంగా కటింగ్ అనేది చేసుకుందాం. ఈ విధంగా చిన్న రౌండ్ అనేది తీసుకుందాం. అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా మనం ఈ విధంగా రౌండ్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా మనం తీసుకోవాలి. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. మనకు సైడ్ పీసులు ప్లస్ హ్యాండ్స్ మొత్తం కటింగ్ అనేది చేసుకున్నాము. ఇప్పుడు మెయిన్ పార్ట్ అనేది ఎలా తీసుకోవాలనేది కూడా ఈ వీడియోలో ఇప్పుడు కూడా మనం అంచు వైపు హ్యాండ్స్ అనేది తీసుకోవాలి. హ్యాండ్స్ తీసుకుందాం. ఫ్రంట్ పార్ట్ రెండు ఓపెన్ లో లేవు కాబట్టి మనం చూసుకొని కట్ చేసుకోవాలి. నార్మల్ బ్లౌజ్ కట్ చేసినట్టు మర్చిపోయి గనక కట్ చేస్తే చాలా ఫేస్ చేస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా ఓపెన్ లో లేదు కాబట్టి వస్తుందా లేదా అనేది కూడా చూసుకోవాలి. చూసుకోకుండా టక్న కట్ చేయకూడదు. చూసుకోండి ఒకసారి. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ అనేది కట్ చేస్తున్నాను. కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని మనం కటింగ్ అనేది చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, మనకి ఫ్రంట్ పార్ట్ కూడా తీసుకురా. ఈ సైడ్ పీసులు వస్తున్నాయా లేవా అనేది కూడా చూసుకొని, అక్కడ రావట్లేదు నేను ఇంకో దగ్గర తీస్తాను. అలాగే ఒక 1/2 ఇంచు 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకొని సైడ్ పీసులు కూడా ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్ తీసుకున్నాము, మనకి ఫ్రంట్ పార్ట్ కూడా తీసుకున్నాము, కటింగ్ చేసుకున్నాము. ఫ్రంట్ సైడ్ పార్ట్స్ కూడా కట్ చేసుకున్నాము.
ఇప్పుడు మనకు వచ్చేసి హ్యాండ్స్ కూడా తీసుకున్నాము. బ్లౌజ్ ఇంతే సింపుల్ అండి. ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఎలాగనేది చూసారు కదా ఫ్రెండ్స్.